జామితిలో గత 2 సెషన్లలో మనం జామితిలో త్రిభుజాలు, వాటి యొక్క లక్షణాలు, వాటి పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము మరియు బాహ్య వృత్త కేంద్రాలు ఏ త్రిభుజాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాయి, ఆ కేంద్రాలు ఏ స్థానంలో ఉంటాయనే విషయం ఒకటి అయిపోయింది. దానికంటే ముందు ఇంకా ఫస్ట్ సెషన్లోనైతే బిందువు అంటే ఏంటి, సరళరేఖ అంటే ఏంటి, కోణాలు అంటే ఏంటి, ఆ టాపిక్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. అయితే ఈ త్రిభుజాలలోనే ఇంకొద్దిగా ముందుకెళ్ళి హయ్యర్ క్లాస్ సిలబస్ కనుక మనం స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ కలిసి ఒకసారి ప్రాబ్లమ్స్ మనం ఒకసారి కంప్లీట్ చేద్దాం. త్రిభుజాలలో ఇంకా 3వ సెషన్ ఈరోజు కొనసాగబోతుంది. త్రిభుజాలు, దాని తర్వాత చతుర్భుజాలు స్టార్ట్ అవుతుంది. ఇది ఇంతటితో జామితి ఆల్మోస్ట్ ఆల్. దీని తర్వాత బహుభుజులు, సౌష్ఠవత చెప్పేసుకుంటే జామితి యొక్క పూర్తి విభాగం పూర్తయినట్లే లెక్క. త్రిభుజాల వరకు వచ్చేసి మనం మొన్నటి వరకు లాస్ట్ వరకు మనం ఎండ్ చేసుకున్నది ఎక్కడి వరకు ఎండ్ చేసుకున్నాం సార్ అంటే, సమద్విబాహు త్రిభుజంలో ఆయిలర్ రేఖ పైన S, I, G, Oలు సరేఖీయంగా ఉంటాయని, ఇన్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ S, G, I, O are collinears. In an equilateral triangle S, I, G, O are coincide. సమబాహు త్రిభుజంలో S, I, G, Oలు ఏకీభవిస్తాయనే కాన్సెప్ట్ కాడ మనం ఆల్మోస్ట్ ఆల్ ముగించేసినాం. 1-2 మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసినాం. ఇప్పుడు వీటిపైన ఇంకా అడిషనల్గా మనం అప్ టు 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ను ఒకసారి టచ్ చేస్తూ పోతే ఇంకా కొన్ని మిగిలిపోయిన ముఖ్యమైనటువంటి విభాగాలు. మొదటగా ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువులను కలుపు రేఖ మూడవ భుజంలో సగంగా ఉంటుంది మరియు మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. దీనిపైన మనకు ఇంపార్టెంట్ బిట్స్ చాలా వస్తుంటాయి మన రెగ్యులర్ కూడా. అది ఎట్లుంటుందో ఒకసారి గమనిద్దాం సార్. ఇప్పుడు ఇదొక త్రిభుజము. యాక్చువల్లీ ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి కూడా చెప్పుకోవచ్చు మనం. ఇదొక త్రిభుజము. ఏబి యొక్క మధ్య బిందువు కనుక కాసేపు డి అనుకుందామండి, ఏసీ యొక్క మధ్య బిందువు ఈ అనుకుందాం. ఈ రెండు భుజాలను కలిపే రేఖాఖండం ఏదైతే ఉందో అది, ఈ రెండు భుజాలు కలిపే రేఖాఖండము డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉంటుంది. ఒకటి, దట్ ఈస్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ద సెకండ్ వన్, డిఈ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఇన్ బీసీ. డిఈ బీసీలో సగంగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది 8 సెంటీమీటర్లు ఉంటే ఇది 4 సెంటీమీటర్లు ఉంటుందండి. గతంలో దీనిపైన మన క్వశ్చన్స్ అడిగాడు. ఇది 8 సెంటీమీటర్లు ఉంటే ఇది 4 ఉంటుందా, ఇది 3 ఇస్తే ఇది 6 ఉంటుంది, ఇది 2 ఉంటే ఇది 4 ఉంటుంది. డిఈ కంటే బీసీ రెట్టింపుగా ఉండాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ దీని యొక్క మధ్య బిందువును కూడా కలిపేస్తే, దీని మధ్య బిందువు కనుక బీసీ మధ్య బిందువు కనుక ఎఫ్ అనుకుంటే, ఎఫ్ను కూడా కలిపేస్తే డిఎఫ్, ఈఎఫ్, డిఈ 3 కలిపేస్తే ఒక త్రిభుజం ఏర్పడింది మధ్యలో. ఇది మధ్య బిందువులతో ఏర్పడిన త్రిభుజం అవుతుంది. ఈ మధ్యమ త్రిభుజము అసలు త్రిభుజంలో 4వ వంతుగా వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం అసలు త్రిభుజంలో దీని వైశాల్యం 4వ వంతుగా ఉంటుంది. ఇంకో కాన్సెప్టు, ఇక్కడ ఏర్పడిన 4 త్రిభుజాలు కూడా ఒకదానికొకటి సర్వసమానంగా ఉంటాయి. ఈ సర్వసమానంగా ఉంటాయి. ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలు, ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలు, ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలు. 4 త్రిభుజాలు సర్వసమానంగా ఉంటూ అసలు త్రిభుజమైనటువంటి ఏబీసీ త్రిభుజంలో ఇవన్నీ కూడా 1/4వ వంతుగా ఉంటాయి. అంటే డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యము ఏబీసీ త్రిభుజ వైశాల్యంలో
4వ వంతుగా ఉంటుంది. ఇది ఒకటి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని తర్వాత ఇది ఇంకా మనకి ఇది స్వరూప త్రిభుజాలు తేలు సిద్ధాంతం అయిపోయిన తర్వాత వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లలో ఇది ఒకటండి. అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక త్రిభుజంలో మన మధ్యగత రేఖల గురించి మాట్లాడినామండి. ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజం కనుక ఏసీ భుజానికి సమానంగా ఉంటే, ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అన్నాం. ఇక్కడ ఏబీ భుజము ఏసీ భుజానికి సమానంగా ఉంటే ఈ రెండు భుజాలతో ఏర్పడిన కోణం యొక్క సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని లంబ సమద్విఖండనం చేస్తుంది అని నేర్చుకున్నాం. ఈ రేఖను మనం ఆయిలర్ రేఖ అని కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఈ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలతో ఏర్పడిన కోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని లంబ సమద్విఖండనం చేస్తుంది. అయితే సమాన భుజాలపైకి గీయబడినటువంటి మధ్యగత రేఖలు మాత్రం సమానమైన పొడవును కలిగి ఉంటాయి. అదేవిధంగా చూద్దామండి. ఇప్పుడు ఏబీ భుజం ఏసీ భుజం రెండు సమానమైన పొడవు ఉన్నటువంటి భుజాలు. ఏబీ భుజం ఏసీ భుజం రెండు సమానమైన పొడవున్న భుజాలైతే ఏబీ భుజంపై గీయబడిన మధ్యగత రేఖ యొక్క పొడవు సిఈ అనేది ఏసీ భుజంపై గీయబడిన మధ్యగత రేఖ యొక్క పొడవు బిఎఫ్నకు సమానంగా ఉంటుంది. ఈ రెండు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలతో ఏర్పడినటువంటి కోణ సమద్విఖండన రేఖ లేదా బీసీ భుజంపై గీయబడిన మధ్యగత రేఖ ఆయిలర్ రేఖగా అయితే, మిగతా రెండు భుజాలపై గీయబడిన మధ్యగత రేఖల పొడవులు మాత్రం సమానంగా ఉంటాయి. ఇదొకటి మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అట్లే ఎప్పుడైనా ఒక మధ్యగత రేఖ ఒక త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలున్న త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇప్పుడు ఏబీసీ త్రిభుజంలో ఏడీ అనేది మధ్యగత రేఖ. ఈ మధ్యగత రేఖ చేత రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఆ రెండు త్రిభుజాలు ఒకటి ఏబీడీ త్రిభుజం అయితే రెండవది ఏడీసీ త్రిభుజము. ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు మాత్రం సమానం. బాగా గమనించాలండి. కేవలం వైశాల్యాలు మాత్రమే సమానాలు, సర్వసమానాలు అనట్లే. సర్వసమానం కావాలంటే బూబూబు కానీ బూకోబు కానీ కోబూకో కానీ లంకాబు కానీ ఏ ఒక్క నియమాన్నైనా పాటిస్తూ ఉండాలి. ఈ 4 నియమాలతో సంబంధం లేకుండా ఈ రెండు కేవలం వైశాల్యాల్లో మాత్రమే సమానాలు. ఒకే ఆకారం ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకే ఆకారం ఉండాలంటే ఒకే ఆకారం కూడా ఉంటే సర్వసమానాలు అవుతుండే. సర్వసమానాలు ఎక్కడైతే అండి, ఒకవేళ ఈ సమద్విబాహు త్రిభుజం అయితే, ఇది ఆయిలర్ రేఖ అయితే, రెండు త్రిభుజాలు ఏర్పడితే మనం పైన ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రెండు త్రిభుజాలు కనుక ఏర్పడినప్పుడు ఆయిలర్ రేఖ చే విభజితమైనప్పుడు ఏర్పడిన రెండు త్రిభుజాలు కూడా సర్వసమానాలు అవుతాయి. కానీ ఇక్కడ రెండు సర్వసమానాలు కావు. ఓకేనా అండి? ఇదో కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది ఒక త్రిభుజము ఏబీసీ, ఒక త్రిభుజం ఇట్లా డ్రా చేయబడిందండి. ఈ విధంగా ఒక భుజాన్ని పొడిగించడం, ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణం ఇది. ఈ బాహ్యకోణం యొక్క సమద్విఖండన రేఖ బి కోణ సమద్విఖండన రేఖ. వీటిని ఏమని చెప్పొచ్చు అండి? ఈ రెండు ఆసన్న కోణాలు, ఒకే రేఖాఖండం పైన ఏర్పడినటువంటి కోణాలు, ఒకే సరళ రేఖ పైన ఏర్పడిన కోణాలు. ఒక అంతరకోణ సమద్విఖండన రేఖ, ఒక బాహ్యకోణ సమద్విఖండన రేఖ రెండు ఈ వద్ద కలుస్తున్నాయి అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన శీర్షకోణం యాంగిల్ బీఈసీ అనేది ఎప్పుడూ కూడా ఏ కోణంలో సగంగా ఉంటుంది. బీఈసీ కోణం అనేది ఏ కోణంలో సగంగా ఉంటుంది. ఇది పెద్ద విశేషమైన ప్రూఫ్ కూడా ఏం కాదు. వెరీ 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 సింపుల్. దీని ఒకసారి ఒక త్రిభుజంలో ఒక బాహ్యకోణం యొక్క ఒక త్రిభుజంలో రెండు ఆసన్న కోణాల్లో ఒక అంతరకోణ సమద్విఖండన రేఖ, రెండవ బాహ్యకోణ సమద్విఖండన రేఖ రెండు ఇక్కడ కలుసుకుంటే ఇక్కడ ఏర్పడిన శీర్షకోణము మూడవ శీర్షకోణంలో సగంగా ఉంటుంది. గతంలో ఒక బిట్ అడిగిండండి, ఇది 80 degrees అయితే ఇది ఎంత ఉంటుంది అని బిట్ అడిగిండు. చెప్పచ్చు 80 అయితే సగం ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఈ కోణము అనేది ఏ కోణంలో సగం ఉండాలి కాబట్టి 80లో సగం ఉండాలి కాబట్టి ఇది 40 degreesగా ఉండాలి. ఖచ్చితంగా ఇది ఎంత ఉండాలండి? 40 degreesగా ఉండాలి.
ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఒక త్రిభుజంలో ఏబిసి త్రిభుజంలో ఈ విధంగా ఏబి కామా ఏసీ భుజాలను పొడిగించగా రెండు బాహ్య కోణాలు ఏర్పడ్డాయి. బి బాహ్యకోణ సమద్వికర్ణ రేఖ, సి బాహ్యకోణ సమద్వికర్ణ రేఖ, ఈ రెండు మిళితమయ్యే బిందువును మనం ఓ అందాం. ఇక్కడ ఏర్పడిన కోణము యాంగిల్ బిఓసి అనేది ఎంతకు సమానంగా ఉంటుంది సార్ అంటే 90 - a/2కు సమానంగా ఉంటుంది. ఎంతకు సమానంగా ఉండాలండి? 90 - a/2. ఒకవేళ ఇది కనుక 70 degrees ఉందనుకుందామండి. ఇప్పుడు యాంగిల్ బిఓసి యొక్క విలువ ఎంత అనే ప్రశ్న అడిగిండు. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 - 70/2, దట్ ఈస్ 90 - 35 degrees, దట్ ఈస్ 55 degreesగా ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ బిఓసి ఎంత ఉండాలండి? 55 degreesగా ఈ సందర్భంలో ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక నెక్స్ట్ పాయింట్, ఒక త్రిభుజంలో బి అంతరకోణ సమద్వికర్ణ రేఖ, సి అంతరకోణ సమద్వికర్ణ రేఖ రెండు ఇక్కడ మిళితాలండి. ఇక్కడ ఏర్పడే కోణము యాంగిల్ బిఓసి అనేది 90 + a/2కు సమానం. ఎంతకు సమానం అండి? 90 + a/2కు సమానం. ఫర్ సపోజ్ ఈ 60 degrees ఇచ్చింది అనుకోండి, యాంగిల్ బిఓసి ఎంత ఉండాలండి? 90 + 60/2, దట్ ఈస్ 90 + 30 degrees. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 + 30 degrees 120 degreesగా ఉండాలి. ఇది మూడింట్లలో మిగతా రెండు ప్రూఫ్లు మనం చెప్పుకోవచ్చు. దీనిది కూడా ఒకటి చెప్పేసుకుంటే మిగతా రెండు కూడా సేమ్ యాజ్ లైక్ దట్. ఇది ఒక లాస్ట్ ప్రూఫ్ ఒకటి చెప్పేద్దామండి, ఇది పెద్ద విశేషం ఏమీ కాదు. ఈ రెండు కోణ సమద్వికర్ణ రేఖలు అని చెప్పుకున్నాం మనం కదా. ఈ రెండు కోణ సమద్వికర్ణ రేఖలు అయితే మనకు తెలిసి ఏబిసి త్రిభుజంలో మూడు కోణాల మొత్తము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. ఇక్కడ కోణ సమద్వికర్ణ రేఖలు అనే కాన్సెప్ట్ అవసరం వచ్చింది కాబట్టి యాంగిల్ a/2 ప్లస్ యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2 మొత్తాన్ని సగంగా తగ్గించేసినాం, ఈజ్ ఈక్వల్ టు 90 degrees సమానమైందండి. ఇప్పుడు త్రిభుజం ఏఓసిని ఒకసారి గమనించుదాం. బిఓసి త్రిభుజంలోని అంతరకోణ సమద్వికర్ణ రేఖలు ఏమేమి ఉన్నాయి? యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2 ప్లస్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసి ఎంతకు సమానం అండి? 180 degrees సమానం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 కొద్దిగా మాడిఫై చేస్తున్నాం చూడండి. యాంగిల్ b/2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 let this is equation number 2. From equation 1 we know angle a/2 plus angle b/2 plus angle c/2 is equal to 90 degrees. From here angle b/2 plus angle c/2 is equal to 90 minus angle a/2. ఎంతకు సమానం అండి? 90 minus angle a/2. Now let this is equation number 3, and from equation 2 and 3, from equation 2 and 3 now substitute there. 90 minus angle a/2 plus angle BOC is equal to how much? 180 degrees. ఇగో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి? యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2ను మనం తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2 వాల్యూ ఎంతకు సమానం అండి? 90 మైనస్ యాంగిల్ a/2. ఇక్కడ 90 మైనస్ యాంగిల్ a/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో 90 మైనస్ యాంగిల్ a/2 ప్లస్ BOC ఈజ్ ఈక్వల్ టు 180 degrees. So we need angle BOC value, that's why angle BOC is equal to 180 minus 90 plus angle a/2. Therefore angle BOC is equal to 90 plus angle a/2. This is the proof. గుర్తుపెట్టు. రైట్. ఏవైనా రెండు సమాంతర రేఖల మధ్య
L1 ఒక సమాంతర రేఖ, L2 ఒక సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖల మధ్య ఒకే బేస్ పైన BC అనే ఒక బేస్ పైన ఒకే భూమి పైన రెండు త్రిభుజాలు నిర్మించబడి ఉన్నాయి. ఒకటి A1BC అనుకోండి, రెండవది A2BC. A1BC ఒక త్రిభుజము, A2BC ఇంకొక త్రిభుజము. ఈ రెండు త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల పైన ఒకే సమాంతర రేఖల మధ్య ఒకే భూమిపైన నిర్మించబడి ఉన్నాయి. ఏవైనా రెండు త్రిభుజాలు ఒకే భూమిపైన ఒకే సమాంతర రేఖల మధ్య ఎన్ని త్రిభుజాలు ఉన్నానో వాటి యొక్క వైశాల్యాలు సమానము. A1BC త్రిభుజ వైశాల్యము = A2BC త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఏవైనా రెండు త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఒకే భూమిపైన కనుక నిర్మించబడి ఉంటే ఆ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయి. ఇది ఒక పాయింట్ అండి. అయితే ఎందుకు ఈ విధంగా సమానంగా ఉంటాయి సార్ అనే క్వశ్చన్ అడిగేటప్పుడు రెండింటి భూములు అయితే కామన్. ఇక వీటి యొక్క ఉన్నతి అంటే రెండు సమాంతర రేఖల మధ్య దూరం ఎప్పుడూ కూడా మారదు కాబట్టి ఏ త్రిభుజంకైనా సరే కామన్గా బేసు B అట్లే ఉంటుంది. సమాంతర రేఖల మధ్య దూరం కూడా మారదు కాబట్టి ఎదుటి శీర్షం నుండి BC భుజంపై గీయబడే ఉన్నతి కూడా సమానంగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ త్రిభుజాల యొక్క అన్ని త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఇంతనే ఉండాలి, 12BHగానే ఉండాలి. దాంట్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఇదొకటి. ఇక తర్వాత త్రిభుజాల్లో సర్వసమానత అనే నియమం అయిపోయిన తర్వాత సరూపత అనే నియమం గురించి మాట్లాడదాం. ఇది ఒకటి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన 10th క్లాస్ సిలబస్లో మొత్తం కూడా మన సరూపత పైనే ఆధారపడి ఉంటుంది. సరూపత అనే నియమాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త థేల్స్. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మొట్టమొదట సరూపత నియమాలను ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? థేల్స్. ఈయన గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈయన అనేకమైనటువంటి నియమాలను సిద్ధాంతాలను సరూపతపై రూపొందించారు. మనం అందరము నేర్చుకున్నాం చిన్నప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా థేల్స్ సిద్ధాంతం అని. ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా థేల్స్ సిద్ధాంతము అనే కాన్సెప్ట్ కూడా ఇచ్చిన థేల్సే కాబట్టి ఈ సరూపత పితామహునిగా మనం థేల్స్ అని చెప్పచ్చు. ఓకేనా? మొదట సరూపత అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సరూపత అంటే లేదా స్వరూప పటాలు అంటే లేదా స్వరూప వస్తువులు అంటే ఏంటో చెప్తాం. సరూపత అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండడం. రెండు వస్తువులు లేదా రెండు పటాలు ఏవైనా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే ఆ రెండు వస్తువులు లేదా రెండు పటాలు స్వరూప పటాలుగా మనం భావిస్తాము. ఎల్లప్పుడూ స్వరూపంగా ఉండే కొన్ని పటాలకు మంచి ఎగ్జాంపుల్ సర్కిల్స్. రెండు వృత్తాలు ఎల్లప్పుడూ కూడా స్వరూపంగా ఉంటాయి, ఎందుకంటే వీటి యొక్క ఆకారాలు ఎప్పుడూ కూడా మారవు. రెండు రేఖాఖండాలు ఎప్పుడూ కూడా మన స్వరూపంగా ఉంటాయి, వీటి యొక్క ఆకారాలు మారవు. రెండు సమబాహు త్రిభుజాలు ఎల్లప్పుడూ స్వరూపంగా ఉంటాయి, వీటి యొక్క ఆకారాలు మారవు. రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపంగా ఉంటాయి, వీటి యొక్క ఆకారాలు మారవు. ఏ రెండు చతురస్రాలైనా ఇది చతురస్రాకారం రాలే కదా, ఓకేనండి. చతురస్రాలు చూద్దాం. ఇదొక చతురస్రము, ఇక్కడ ఒక చతురస్రము. ఇవి ఎల్లప్పుడూ కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి, ఇవి ఎల్లప్పుడూ స్వరూపంగా ఉన్నట్టుగా మనం భావిస్తాం. దీన్ని స్వరూపత గుర్తుగా చెప్తాం మనం. రెండు రేఖాఖండాలు ఎల్లప్పుడూ స్వరూపాలు, రెండు వృత్తాలు ఎల్లప్పుడూ స్వరూపాలు, రెండు త్రిభుజాలు ఎల్లప్పుడూ స్వరూపాలు, రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలు. ఏ క్రమబహుభుజులైనా, ఇక్కడ సమబాహు త్రిభుజాలు ఎల్లప్పుడూ స్వరూపాలన్నాం, అది క్రమబహుభుజి. రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలన్నాం, అది క్రమబహుభుజి. క్రమ షడ్భుజులైనా, క్రమ సప్తభుజులైనా, క్రమ అష్టభుజులైనా ఏదైనా సరే తప్పనిసరిగా స్వరూపంగా ఉండే పటాలు అవుతాయి. స్వరూపత అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండడము. ఏంటండి? ఒకే ఆకారాన్ని కలిగి ఉండడము, ఇది స్వరూపత. రెండు పటాలు స్వరూపంగా ఉన్నాయి అని చెప్పడానికి ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఒకే ఆకారాన్ని కలిగి ఉండే
పటాలను ఏమనాలి? సరూప పటాలు అంటాము. సరూప పటాలు అంటాము. ఇది మరి సరూపతకు గుర్తు ఈ సింబల్ మనం ఈజ్ సిమిలర్ టు అని చదువుతాం. మనం సిమిలర్ అంటే సరూపత, ఈ సిమిలర్ టు అంటే వీఆర్ కంపేరింగ్ టూ ఫిగర్స్. If those two figures are similar figures, we write as for suppose triangles are similar to first triangle is similar to second triangle, like this. మరి సరూపంగా ఉండాలంటే ఈ 4 పటాలు, ఈ క్రమ పటాలన్నీ సరూపాలని చెప్పుకున్నాం. మరి సరూపంగా ఉండాలంటే 2 చతుర్భుజాలు, 2 క్రమ బహుభుజులు, ఏవైనా 2 బహుభుజులు, లేదా త్రిభుజాలు, చతుర్భుజాలు సరూపంగా ఉండడానికి నియమం ఏందో ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఇది ఒక చతుర్భుజము, ఇది ఒక చతుర్భుజం. మొదటి చతుర్భుజాన్ని ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ అందాం. రెండవ చతుర్భుజాన్ని ఏబిసిడి అందాం. ఈ 2 కనుక సరూపాలు కావాలంటే తప్పనిసరిగా 2 నియమాలు పాటించాలి. మొదటిది, వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. ఏం కావాలండి? అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. రెండవది, అనురూప కోణాల కొలతలు సమానం కావాలి. అనురూప కోణాల కొలతలు సమానం. ఇక్కడ ఈ 2 మరి ఏబిసి, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఏబిసిడి అనే 2 చతుర్భుజాలు తీసుకొని ఈ 2 మరి స్వరూపాలు కావాలంటే పాటించాల్సిన నియమాలు, ఒకటి, అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. ఏ డాష్, బి డాష్ బై ఏబి, ఈ 2 అనురూప భుజాలు, వీటి యొక్క నిష్పత్తి మిగతా అనురూప భుజాల యొక్క నిష్పత్తులకు కూడా సమానంగా ఉండాలి. ఈ విధంగా. ఓకేనా? ఏ డాష్, బి డాష్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు బి డాష్, సి డాష్ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు సి డాష్, బి డాష్ బై సిడి ఈజ్ ఈక్వల్ టు డి డాష్, ఏ డాష్ బై డిఏ కావాలి. రెండవది, అనురూప కోణాల కొలతలు సమానం కావాలి. యాంగిల్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ కావాలి. ఈ 2 అనురూపాలు. ఈ 2 కోణాలు కూడా అనురూపాలు కదా, అవి కూడా సమానంగా ఉండాలి. ఈ 2 కోణాలు అనురూపాలు కదా, ఆ 2 కూడా సమానంగా ఉండాలి. ఈ 2 కోణాలు కూడా సమానం కదా, ఆ 2 కూడా సమానంగా ఉండాలి. అంటే అనురూప కోణాల కొలతలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉండాలి. కేవలం చతుర్భుజాల వరకు మాత్రమే కాదు, ఏ 2 బహుభుజులైన స్వరూపాలు కావాలంటే తప్పనిసరిగా ఈ 2 నియమాలు పాటించబడి ఉండాలి. అయితే త్రిభుజాల వరకు వచ్చేసరికి మాత్రం చిన్న మార్పు ఏంటి సార్ అంటే, రెండింటికి 2 పాటించాల్సిన అవసరం లేదు. ఒకటి పాటిస్తే రెండవది దానంతలదే పాటించబడుతుంది. దట్ మీన్స్ 2 త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే 1వ నియమమైనను పాటించాలి, 2వ నియమమైనను పాటించాలి. 1వ నియమం పాటిస్తే 2వ నియమం పాటించబడుతుంది, 2వ నియమం పాటించబడితే 1వ నియమం పాటించబడుతుంది. అంటే ఏబి బై ఏ డాష్, బి డాష్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బి డాష్, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై సి డాష్, డి డాష్ అయినా కావాలి. సిఏ బై సి డాష్, ఏ డాష్ అయినా కావాలి. లేదా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ డాష్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి డాష్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి డాష్ అయినను కావాలి. ఈ 2 నియమాల్లో ఏ ఒక్క నియమం పాటించబడినను 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. 2వ నియమం దానికదే పాటించబడుతుంది ఆటోమేటిక్గా. దాంట్లో మార్పు ఏమీ లేదు. ఓకేనా? ఇది ఒక చిన్న టాపిక్. స్వరూపత అంటే స్వరూపంగా ఉండడము అంటే అనురూప భుజాల యొక్క నిష్పత్తులన్నీ ఒక కాన్స్టాంట్ నంబర్కే సమానంగా ఉంటాయి. కే ఒక కాన్స్టాంట్ నంబర్ అనుకుందాం కాసేపు, కే ఒక స్థిరాంకం కనుక అనుకున్నట్లయితే ఆ స్థిరాంకం యొక్క విలువకి ఇవి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఈ స్థిరాంకం విలువ కనుక 1కి సమానమైతే, ఒకవేళ ఈ స్థిరాంకం విలువ కనుక 1కి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఎస్ఎస్ఎస్ కాంగ్రియంట్ రూల్, భూ నియమం ప్రకారము ఆ 2 త్రిభుజాలు ఏమైపోవాలండి? సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఒకవేళ స్థిరాంకం కనుక 1కి సమానం అంటే.
స్థిరాంకం 1కి సమానం కావడం అంటే ఏంటండి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ బీ డాష్ కావాలి, బీసీ ఈజ్ ఈక్వల్ టు బీ డాష్ సి డాష్ కావాలి, సిఏ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ ఏ డాష్ కావాలి. అనురూప భుజాల కొలతలన్నీ సమానంగా ఉంటే రెండు త్రిభుజాలు భూ సర్వసమానత నియమం నుండి ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. అట్లే అనురూప కోణాలు సమానంగా ఉన్నాయి, అనురూప భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఏమైపోతాయండి, సర్వసమానాలు. ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్గా ఇక స్వరూపత నియమాల్లో ముఖ్యమైనటువంటి విభాగము ఘట్టము థేల్స్ సిద్ధాంతం, థేల్స్ థీరం. దీన్నే ప్రాథమిక అనుపాత సిద్ధాంతము అంటాము. థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రపోర్షనల్ థీరం, బీపీటీ, బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతంలో థేల్స్ ఏమని చెప్పిండు సార్ అంటే, ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతర రేఖను గీచిన అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఏబీసీ ఒక త్రిభుజము, ఏబీసీ త్రిభుజంలో ఒక భుజానికి అంటే బీసీ భుజానికి ఒక సమాంతర రేఖను గీస్తున్నా అండి. ఈ రేఖ ఏబీని డి వద్ద ఖండించింది, ఏసీని ఈ వద్ద ఖండించింది. ఎల్ ఈజ్ ప్యారలాల్ టు బీసీ డ్రాన్. ఇప్పుడు ఈ రేఖ ఏబీ కామా ఏసీలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఏబీని విభజించే నిష్పత్తి ఏడీ బై డిబి, ఏసీని విభజించే నిష్పత్తి ఏఈ బై ఈసీ. ఒకవేళ ఎల్ ఈజ్ ప్యారలాల్ టు బీసీ కనుక అయితే అది విభజించే నిష్పత్తి సమానంగా ఉంటుంది, మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకేనండి. మళ్ళీ ఒకసారి, ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతర రేఖను గీచిన అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం లేదా థేల్స్ సిద్ధాంతం. ఇన్ ఏ ట్రయాంగిల్, a line drawn parallel to one side of the triangle, that line can divide other two sides in the same ratio. Here L is drawn as parallel to BC, then L can divide AB and AC in the same ratio, that is AD by DB is equal to AE by EC. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దీనిపైన క్వశ్చన్ ఎట్లా వస్తాయి సార్ అంటే, ఏడీ విలువిస్తాడు, డిబి విలువిస్తాడు, ఏఈ విలువిస్తాడు, ఈసీ కనుక్కోమంటాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ అండి ఒకటి చెప్తాను నేను, చూడండి. ఏడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, డిబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ఈసీ లెంత్. ఇది క్వశ్చన్. దట్ ఈజ్ 4 by dB ఎంత ఉందండి, 6 ఈజ్ ఈక్వల్ టు 3 by ఈసీ. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు 6 into 3 by 4, 2 2s are 2 3s are, that is 9 by 2, that is 4.5 అవుతుంది. ఇది ఎంత ఉండాలండి, 4.5గా వస్తుంది. సో లైక్ దిస్. ఇక దీనిపైన ఇంకొద్దిగా ఇప్పుడు ఈ త్రిభుజంలో యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్టెప్ ముందుకేస్తే దీని యొక్క అనువర్తన కింద చెప్తాం మనము. మన లెఫ్ట్ సైడ్ ఏ రేషియోని అయితే తీసుకుంటాం, రైట్ సైడ్ అదే రేషియో తీసుకోవాలి. దట్ ఈస్ ఒకవేళ ఏడీ బై ఏబీ తీసుకున్నాం అనుకోండి, ఏడీ బై ఏబీ, రైట్ సైడ్ రేషియో ఏం తీసుకోవాలండి, ఏడీ ప్లేస్లో ఏఈ తీసుకుంటాం. ఏబీ మొత్తంగా తీసుకున్నాం కాబట్టి ఏసీ మొత్తంగా తీసుకుంటాం.
లేదా దీని ఇంకొక స్టెప్పు ఏబీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏబీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిబి. ఇక్కడ ఏం తీసుకోవాలండి? ఏసీ బై ఈసీ. ఇట్లా మనం బిట్ ఎక్కడికైనా చెప్పచ్చు. ఏడీ ఇచ్చిండు, ఏబీ ఇచ్చిండు, ఏఈ ఇచ్చిండు, ఏసీ ఫైండ్ అవుట్ చేయమని. ఇలా ఏది ఇచ్చినా మనం ముందు ప్రాబ్లం చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం ఎట్లయినా. ఇక ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యయం, ద కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ఇదేం చెప్తారు సార్ అంటే తెలుసు, ఇక్కడ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు రేఖ అంటే ఏబీను డి వద్ద, ఏసీని ఈ వద్ద ఖండించింది. అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లుగా విభజించే రేఖ ఎల్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఎల్ ఎట్లుండాలండి? బీసీకి సమాంతరంగా ఉంటుంది. దాని విపర్యం ఏబీసీ త్రిభుజంలో లేదా ఒక త్రిభుజంలో రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు రేఖ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్టుగా విభజించే రేఖ మూడో భుజానికి అంటే బీసీకి సమాంతరంగా ఉంటుంది. అంటే ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అవుతుంది. అంతము సిద్ధాంతంలో నేర్చుకున్నాం మనము. ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది అని. విపర్యంలో ఏమని చెప్తున్నాము? ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయితే ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అవుతుందని. ఓకేనా అండి? ఇది విపర్యం. ఇది మనకు ఒక డెఫినేషన్ అయితే ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతము ఏంటండి? శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం. యాంగిల్ బైసెక్టర్ థీరం. ఇప్పుడు సిలబస్లో ఇది లేదండి, తీసేసిండు. కానీ మన బిట్ అడుగుతున్నాడు కాంపిటేటివ్లో, సో నేర్చుకుందాం. దీన్ని యూక్లిడ్ థీరం అని కూడా అంటాం మనం. దీన్ని ఏమంటాం సార్? దీన్ని యూక్లిడ్ థీరం. ఎవరండి యూక్లిడ్? ఫాదర్ ఆఫ్ జామెట్రీ కదా. ఓకే, గుడ్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం. ఇది ఎట్లుంటుందో ఒకసారి గమనిద్దామండి. దాని పేరులో అర్థమవుతుంది కదా, శీర్షకోణాన్ని సమద్విఖండం చేస్తూ పోయే రేఖ అని. ఇప్పుడు ఈ శీర్షకోణ సమద్విఖండన రేఖ ఏడి అనుకుందాం. శీర్షకోణ సమద్విఖండన రేఖ అంటే ఏంటండి? శీర్షకోణాన్ని రెండు సమాన భాగాలు చేస్తూ పోయే రేఖ. ఎదుటి భుజాన్ని అంటే బీసీని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఒకవేళ ఏడి గనుక శీర్షకోణ సమద్విఖండన రేఖ, యాంగిల్ బైసెక్టర్ లైన్ అంటే ఏంటండి? యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అయ్యేటట్టుగా చేస్తూ పోయే రేఖ. ఇక్కడ బిఏడి కోణము సిఏడి కోణం సమానంగా చేస్తూ పోయే రేఖ ఏడి. ఈ రేఖ ఎదుటి భుజాన్ని అంటే భూమిని లేదా ఎదుటి భుజాన్ని విభజించే నిష్పత్తి ఎంతకు సమానమవుతుందండి? చూడండి, బీడీ బై డీసీ అవుతుంది. ఏమవుతుందండి? బీడీ బై డీసీ. ఈ నిష్పత్తి మిగిలిన రెండు భుజాల నిష్పత్తికి సమానమవుతుంది. అంటే ఏబీ బై ఏసీకి సమానమవుతుంది. బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అవుతుంది. ఒక త్రిభుజంలో శీర్షకోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. ద యాంగిల్ బైసెక్టర్ లైన్ క్యాన్ డివైడ్ ఆపోజిట్ సైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకేనా? ఇది లెక్క. ఇక మనకు తెలిసి వైశాల్యాల సిద్ధాంతము. వైశాల్యాల సిద్ధాంతము అంటే ఏందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఈ స్వరూప త్రిభుజాలపైన ఆధారపడి ఉంటుంది. రెండు త్రిభుజాలు స్వరూపాలైతే స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏబీసీ త్రిభుజ వైశాల్యము బై డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యము
ఈజ్ ఈక్వల్ టు వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తులకు సమానము. సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తులకు సమానము. మళ్ళీ ఒకసారి, ఏబీసీ త్రిభుజము డిఈఎఫ్ త్రిభుజము సరూపాలు. వీటి వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాలు, ఏబీ భుజానికి అనురూప భుజం డిఈ భుజం, బీసీ భుజానికి అనురూప భుజం ఈఎఫ్ భుజం, ఏసీ భుజానికి అనురూప భుజం డిఎఫ్ భుజం. సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తులకు సమానము. ఇది దీనిపైన ఇంకొద్దిగా మనం అప్లికేబుల్ పార్ట్లో చెప్పుకుందామండి దీన్ని. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విభాగం నేర్చుకొని చెప్పుకుందాం. ఇగో ఏబీసీ త్రిభుజము డిఈఎఫ్ త్రిభుజం, ఈ రెండు స్వరూపాలు అనుకుందామండి. ఈ రెండు స్వరూపాలు అయితే ఏబీసీ త్రిభుజం స్వరూపం డిఈఎఫ్ త్రిభుజం అయితే వీటి అనురూప భుజాల యొక్క నిష్పత్తులు అంటే అనండి ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. వీటి నిష్పత్తులు వాటి అనురూప మధ్యగత రేఖల నిష్పత్తులకు సమానము. మధ్యగత రేఖ అంటే మీకు తెలుసు, ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు వరకు గీసే రేఖ. ఇది మధ్య బిందువు అనుకుందామండి కాసేపు. ఈ మధ్య బిందువు వరకు గీసే రేఖను మధ్యగత రేఖ అన్నాం. వీటి యొక్క నిష్పత్తులకు సమానంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి, సరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తులు వాటి మధ్యగత రేఖల అనురూప మధ్యగత రేఖల యొక్క నిష్పత్తులకు సమానం. ఈ రెండు కూడా అనురూప మధ్యగత రేఖలే. ఓకేనా? ఇంకా దీంతో పాటు ఇవేంటి అనుకున్నామని మనం మధ్యగత రేఖలు. ఒకవేళ ఏఎక్స్ కామా డివైలు కనుక ఉన్నతులు అనుకుందాం. ఇప్పుడు అనురూప భుజాల యొక్క నిష్పత్తులు వాటి అనురూప ఉన్నతుల నిష్పత్తులకు కూడా సమానమే. ఉన్నతుల నిష్పత్తులకు కూడా సమానమే. ఒకవేళ ఏఎక్స్ కామా డివైలు కనుక మనం కోణ సమద్వికర్ణన రేఖలు అనుకుందామండి. ఏమనుకుందాం సార్? కోణ సమద్వికర్ణన రేఖలు అనుకుందాం. అప్పుడు అనురూప భుజాల యొక్క నిష్పత్తులు వాటి అనురూప కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తులకు సమానం. కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తులకు సమానం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి, రెండు త్రిభుజాలు స్వరూపాలైతే వాటి అనురూప భుజాల యొక్క నిష్పత్తులు అనురూప మధ్యగతల రేఖల నిష్పత్తులకు సమానం, అనురూప ఉన్నతుల నిష్పత్తులకు సమానం, అనురూప కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తులకు సమానం. ఇక్కడ ఏఎక్స్ బై డివై అనేది ఈ మూడింట్లలో అన్నింటిగా యాక్ట్ చేస్తూ తీసుకున్నాం మనం. ప్రతిసారి గీయడం ఎందుకని అంటే ఇదే మధ్యగత రేఖల నిష్పత్తులు కావచ్చు, ఇదే కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తులు కావచ్చు, ఇదే ఉన్నతుల యొక్క నిష్పత్తులు కావచ్చు. మరి ఇక్కడ రెండు త్రిభుజాలు స్వరూపాలైతే ఆ స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తులకు సమానం. ఈ అనురూప భుజాల యొక్క నిష్పత్తులు వేటికి సమానం అండి? మధ్యగత రేఖల నిష్పత్తులకు సమానము, ఉన్నతుల నిష్పత్తులకు సమానము, కోణ సమద్విఖండన రేఖల యొక్క నిష్పత్తులకు కూడా సమానము. అంటే ఇవి రెండు త్రిభుజాల వైశాల్యాల యొక్క నిష్పత్తి అనురూప భుజాల వర్గాల నిష్పత్తులకు సమానము, అనురూప కోణ సమద్విఖండన రేఖల వర్గాల నిష్పత్తులకు సమానము, అనురూప మధ్యగత రేఖల వర్గాల నిష్పత్తులకు కూడా సమానంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు సార్ అంటే ఇది 4 ఇది 6 ఇట్లా ఇస్తాడండి. రెండు త్రిభుజాల స్వరూపాలు అనురూప భుజాల యొక్క కొలతలు 4,6 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటాడండి. సింపుల్లీ 4²/6², దట్ ఈస్ 16/36, దట్ ఈస్ 4 జా 4 9 జా 4/9కి సమానం. ఎంతకు సమానం అవుతుందండి? 4/9. ఇట్లా చేయాలి క్వశ్చన్. ఏదో ఒక నిష్పత్తి ఇచ్చి రెండవ నిష్పత్తి అడగడం ఇళ్ళకి వచ్చే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో ఇది లంబకోణ త్రిభుజం అండి, ఇది లంబశీర్షం. లంబశీర్షం నుండి కర్ణంపైకి గీసిన లంబము లంబకోణ త్రిభుజంలో లంబశీర్షం నుండి కర్ణంపై గీసిన లంబము
లంబకోణ త్రిభుజాన్ని రెండు సరూప త్రిభుజాలుగా విభజిస్తుంది. ఏమేమి సరూప త్రిభుజాలండి? ఏడీబీ త్రిభుజము ఒక త్రిభుజమైందండి, బీడీసీ త్రిభుజము ఇంకొక త్రిభుజమైందండి. ఈ రెండు సరూప త్రిభుజాలు. ఈ రెండు అసలు త్రిభుజానికి కూడా సరూపంగా ఉంటాయి. లంబకోణ త్రిభుజంలో లంబశీర్షం నుండి కర్ణంపైకి గీసిన లంబము లంబకోణ త్రిభుజాన్ని రెండు సరూప త్రిభుజాలుగా విభజిస్తుంది. ఆ రెండు అసలు త్రిభుజానికి సరూపంగా ఉంటాయి. చూద్దామండి, చిన్న ప్రూఫ్లే, పెద్ద కష్టం కూడా కాదు. మళ్ళీ ఇది పైథాగరస్ థీరం చేసేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ మన నిర్మాణం చేపడతాము. ఒకసారి చెక్ చేద్దాం. ఏబీసీ త్రిభుజానికి ఈ త్రిభుజం సరూపమేనా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏడీబీ త్రిభుజం గీస్తున్నామండి. ఇట్లే ఎందుకు గీయాలి సార్ అంటే, ఏ కోణానికి సమానము, డి కోణం దగ్గర లంబం ఉంది, బి కోణం దగ్గర లంబం ఉంది. సో ఈ రెండు సరూపమైనవి, ఈ రెండు కోణాలు సమానమైనవి. కోకో సరూపతా సిద్ధాంతం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సరూపాలు. ఈ రెండు త్రిభుజాలు అట్లే BDC త్రిభుజం యాంగిల్ సికి సమానం, యాంగిల్ డి యాంగిల్ బికి సమానం లంబాలు కాబట్టి. సో ఏబీసీ త్రిభుజం బీడీసీ త్రిభుజాన్ని స్వరూపం, ఏబీసీ త్రిభుజం ఏడీబీ త్రిభుజాన్ని స్వరూపం. టోటల్గా త్రిభుజాలన్నీ కూడా స్వరూపాలే. ఈ త్రిభుజాలన్నీ కూడా ఒకదానికొకటి స్వరూపంగా ఉంటాయి. కానీ ఎవి స్వరూపంగా ఉంటాయి? బీడీఏ త్రిభుజం స్వరూపం కాదండి, ఏడీబీ త్రిభుజమే స్వరూపం. ఎందుకంటే అనురూప కోణాలు మాత్రమే సమానం కావాలి. అట్లే ఏబీసీ త్రిభుజానికి సిడిబి త్రిభుజం స్వరూపం కాదు, బీడీసీ త్రిభుజమే స్వరూపం అవుతుంది. ఎందుకంటే అనురూప కోణాల కొలతలు సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇంకొక పాయింట్ దీంట్లో, సెకండ్ వన్, ఈ లంబం మీది వర్గము దాని కర్ణం యొక్క రెండు విడివిడి భాగాల లబ్ధానికి సమానము. లంబకోణ త్రిభుజంలో లంబం నుండి కర్ణంపై గీసిన లంబము ఆ త్రిభుజాన్ని రెండు సరూప త్రిభుజాలుగా విభజిస్తుంది. ఆ రెండు అసలు త్రిభుజానికి సరూపంగా ఉంటాయి. లంబం యొక్క వర్గము కర్ణం యొక్క రెండు విడివిడి భాగాల లబ్ధానికి సమానము. ఇది ఒక నియమం, ఇంపార్టెంట్ అండి. ఇంకా సరూపత నియమాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు కోకో వచ్చింది కాబట్టి సరూపత నియమాలు. రెండు త్రిభుజాలు సరూపాలు కావాలంటే పాటించవలసిన 4 నియమాలు ఒక్కసారి చూద్దాం ఏంటంటే. ఈ రెండు త్రిభుజాల స్వరూపాలు కావాలంటే, ఒకటి భూ సరూపత నియమాన్ని పాటించాలి. అంటే అనురూప భుజాల యొక్క నిష్పత్తులు సమానం కావాలి. చెప్పండి సార్ ఒకసారి. అనురూప భుజాల యొక్క నిష్పత్తులు సమానం కావాలి. అన్ని మొదటి త్రిభుజంలోని 3 భుజాలు, రెండవ త్రిభుజంలోని దాని అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. రెండవది బూకోబు నియమం. ఏంటండి? బూకోబు నియమం అంటే రెండు అనురూప భుజాల యొక్క నిష్పత్తులతో పాటు వాటి మధ్య గల కోణం కూడా సమానంగా ఉండాలి. ఇట్లుంటే ఆ రెండు త్రిభుజాలు సరూపాలని చెప్తాము. ఈ నియమాన్ని భూకోబు సరూపత నియమం అంటాము. మూడవది కోకోకో సరూపత నియమం. కోకోకో అంటే ఏంటండి? ఒక ఇక్కడ మనం ఫస్ట్లో ఒకసారి డిస్కస్ చేసినామండి. కోకోకో అని కూడా ఇక్కడే మాట్లాడుతుంది. ఒకసారి దాన్ని ఏందో ఒకసారి చూద్దాం సార్. రెండు త్రిభుజాల స్వరూపాలు కావాలంటే ఈ రెండు నియమాల్లో ఏ ఒక్కటి పాటించినను చాలు అన్నాం. ఏంటండి? అనురూప కోణాల కొలతలు సమానమైన ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలని చెప్తాము. అనురూప కోణాలు సమానం కావడం అంటే మొదటి త్రిభుజంలోని 3 కోణాలు రెండవ త్రిభుజంలోని అనురూప 3 కోణాలకు సమానంగా ఉండాలి. దట్ ఈస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ కావాలి. దీన్నే కోకోకో సరూపత నియమం అంటాము.
దీనిలో స్మాల్ విషయం అండి. ఇప్పుడు ఏ కోణం డి కోణానికి సమానమైందండి, బి కోణం ఈ కోణానికి సమానమైందండి. అంటే ఇది 60 అయిందండి, ఇది 60 ఉంటుందండి. ఇది 70 అయిందండి, ఇది 70 ఉంటుందండి. ఇది సమానం కాకుండా పోతాయా? ఇది 50 కాకుండా పోతుందా? ఇది 50 అయితే ఇది 40 అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. అవునా కదా? సో కోకో 3 చెప్పాల్సిన అవసరం లేదండి. దీన్ని సింప్లీ కోకో సరూపత నియమం అన్నా సరిపోతుంది. ఏమన్నా చదివింది మనం? కోకో సరూపత నియమం అన్నా కూడా సరిపోతుంది. ఇది సరూపత నియమాలకు సంబంధించినటువంటి నియమాలు. నెక్స్ట్ జగద్విఖ్యాత సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం. ఇక పైథాగరస్ సిద్ధాంతము ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. అంటే AC² = AB² + BC². AC² = AB² + BC². లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. ఇది పైథాగరస్ సిద్ధాంతం. దీని విపర్యం, ఒక త్రిభుజంలో పెద్ద భుజం మీది వర్గం మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానమైతే పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం లంబకోణం అవుతుంది. ఇది పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం యొక్క విశ్లేషణ. విపర్యం యొక్క విశ్లేషణ. నెక్స్ట్ అపోల్లోనియస్ సిద్ధాంతం. అపోల్లోనియస్ సిద్ధాంతం. ఒక త్రిభుజంలో ఒక భుజానికి మధ్యగత రేఖను గీచిన మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తము మధ్యగత రేఖ మీది వర్గము 3వ భుజంలో సగం మీది వర్గానికి రెట్టింపుగా ఉంటుంది. ఒక త్రిభుజంలో ఒక భుజానికి మధ్యగత రేఖను గీచిన మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజంలో సగం మీది వర్గము మధ్యగత రేఖ మీది వర్గాల మొత్తానికి రెట్టింపుగా ఉంటుంది. ఇది అపోల్లోనియస్ సిద్ధాంతం కింద లెక్క. ఇది అపోల్లోనియస్ సిద్ధాంతం. ఈ విధంగా మన బేసికల్గా వచ్చేటువంటి సిద్ధాంతాలు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం దగ్గర మొదలు పెడితే ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, వైశాల్యాల సిద్ధాంతము, పైథాగరస్ సిద్ధాంతము, అపోల్లోనియస్ సిద్ధాంతం. ఇవి ఈ 4 సిద్ధాంతం, యూక్లిడ్ సిద్ధాంతం, శీర్షకోణ సమద్వికరణాల సిద్ధాంతం. ఈ 5 సిద్ధాంతాలు మనకు 10th క్లాస్ మ్యాథ్స్ బుక్లో కనిపిస్తాయి రెగ్యులర్ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బేసికల్గా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్. ఒక త్రిభుజంలో ఇంతకుముందు చెప్పుకుంది 2 భుజాల మధ్య బిందువులు కలిపే రేఖాఖండము 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది, 3వ భుజంలో సగంగా ఉంటుంది. అంటే డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉంటుంది, డిఈ అనేది బీసీలో సగంగా ఉంటుంది. ఒక త్రిభుజంలో 2 భుజాల మధ్య బిందువులు కలిపే రేఖాఖండము 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది, 3వ భుజంలో సగంగా ఉంటుంది. ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సెకండ్ వన్, ఇవన్నీ 10th క్లాస్ మ్యాథ్స్ బుక్లో మనం రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. ప్రీవియస్ బుక్లోనైనా న్యూ బుక్లోనైనా బిట్స్ కూడా మనం రెగ్యులర్గా ఇస్తున్నాడు వీటిపై నుండి. ఒక ట్రెపీజియంలో 2 కర్ణాలు పరస్పరం ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి లేదా అనుపాతంలో ఖండించుకుంటాయి. దీన్ని నిరూపించడానికి కూడా మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని వాడతాం కాబట్టి ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. ఒక ట్రెపీజియంలో 2 కర్ణాలు పరస్పరం ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి అంటే బీసీ
బీడీ కర్ణాన్ని ఏసీ కర్ణం విభజించే నిష్పత్తి BO/OD, ఏసీ కర్ణాన్ని బీడీ విభజించే నిష్పత్తి AO/OC. ఈ రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఇది ఒక బిట్ ఇంపార్టెంట్. మూడవది, ఒక త్రిభుజంలో మధ్య బిందువులను కలుపు మధ్య బిందువులచే ఏర్పడిన త్రిభుజము DEF అనుకుందామండి. ఈ DEF త్రిభుజ వైశాల్యము ఎప్పుడూ కూడా అసలు త్రిభుజ వైశాల్యంలో 4వ వంతుగా ఉంటుంది. ABC త్రిభుజ వైశాల్యంలో 4వ వంతుగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా పరస్పరం, ఇక్కడ ఒకసారి అండి చిన్నగా, అది లాజిక్ ఏం లేదు. ఈ రెండు సర్వసమానాలు, ఈ రెండు సర్వసమానాలు, ఈ రెండు సర్వసమానాలు. ఇంతకుముందు చెక్ చేయలేకపోయినాం. ఎందుకు చెక్ చేయలేదు సార్ అంటే చెప్పుకోలే కాబట్టి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఒక్కసారి గమనించండి సార్, ఈ రెండు సమాంతరం నియమం ప్రకారం, ఈ రెండు సమాంతరం. ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని మనం సమాంతర చతుర్భుజం అంటామని తెలుసు. అప్పుడు BDEF ఏం కావాలండి? సమాంతర చతుర్భుజం కావాలి. అట్లే ఇప్పుడు రెండు భుజాలు మధ్య బిందువు కలిపే రేఖాఖండం మూడో భుజంలో సగం ఉండాలి, సమాంతరంగా ఉండాలంటే ఇది మధ్య బిందువే కదా. ఇప్పుడు BD పొడవు EF పొడవు రెండు కూడా సమానంగా ఉండాలి. సేమ్ లైక్ దట్ BF పొడవు DE పొడవు సమానంగా ఉండాలి. DE BF అంతే కదా, ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. ఈ భుజము ఈ భుజం సమానం, ఈ భుజము ఈ భుజం సమానం. ఇది మధ్యలో ఉన్నటువంటి భుజం ఉమ్మడి భుజం. సో ఫ్రమ్ SSS కాంగ్రియంట్ రూల్, భుజము 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 సర్వసమానతా సిద్ధాంతం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావాలి. అంటే DEF త్రిభుజము సర్వసమానము, దీనికి సమానంగా ఉండే కోణం EBD త్రిభుజము. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావాలి. ఈ రెండు త్రిభుజాలు ఎట్లా సర్వసమానమైనయో ఈ రెండు అట్లే సర్వసమానం అవుతాయి, ఈ రెండు అట్లే సర్వసమానం అవుతాయి. 4 త్రిభుజాలు సర్వసమానంగా ఉంటాయి కాబట్టి ఈ 4 త్రిభుజాల యొక్క వైశాల్యం కూడా అసలు త్రిభుజ వైశాల్యంలో 1/4గా ఉంటుంది. ప్రతి త్రిభుజ వైశాల్యం కూడా 1/4గానే ఉంటుంది. ఇది ఒకటి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అట్లే రెండు సరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ABC చుట్టుకొలత బై DEF చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు వాటి అనురూప భుజాల చుట్టుకొలతలకు అనురూప భుజాల యొక్క నిష్పత్తులకు సమానము. రెండు సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి అనురూప భుజాల యొక్క నిష్పత్తులకు సమానము. మరియు ఇది ఆల్రెడీ మనం ఇంకోటి కూడా నేర్చుకున్నామండి. ఉన్నతుల యొక్క నిష్పత్తులకైనా సమానం, మధ్యగత రేఖల యొక్క నిష్పత్తులకైనా సమానం, వాటి యొక్క శీర్షకోణ సమద్వికరణ రేఖల నిష్పత్తులకైనా సమానం అని చెప్పుకున్నాం. కాబట్టి సరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తులకైనా సమానం, ఉన్నతుల నిష్పత్తులకైనా సమానం, మధ్యగత రేఖల నిష్పత్తులకైనా సమానం, వాటి యొక్క శీర్షకోణ సమద్వికరణ రేఖల నిష్పత్తులకైనా సమానంగానే ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనము మొదటి త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఒకవేళ P1 అంటే, రెండవ త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఒకవేళ P2 అంటే, ఇక్కడికి పోయి మళ్ళీ ఒకసారి మనం నేర్చుకోవచ్చు. P1/P2 కూడా అనొచ్చు. ఇక్కడ సింప్లీ P1²/P2² అని కూడా అనొచ్చు. ఓకేనా? అంటే
స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తులకు సమానము, లేదా అనురూప మధ్యగత రేఖల వర్గాల నిష్పత్తులకు సమానము, లేదా అనురూప ఉన్నతుల యొక్క వర్గాల నిష్పత్తులకు సమానము, లేదా అనురూప శీర్షకోణ సమద్వికాండ రేఖల వర్గాల నిష్పత్తులకు సమానము, లేదా వాటి యొక్క చుట్టుకొలతల వీధి వర్గాల నిష్పత్తులకు కూడా సమానంగా ఉంటున్నట్టు లెక్క. మనకు ఒక క్వశ్చన్ దీంట్లో నుండి ఇది ఎట్లా వస్తాయి సార్ క్వశ్చన్లో, రెండు స్వరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజం యొక్క ఒక భుజం కొలత 12 సెంటీమీటర్లు అయితే రెండవ త్రిభుజంలో దాని అనురూప భుజం కొలత ఎంత అనే క్వశ్చన్ అడుగుతారండి. అంటే ఒక్కసారి చూద్దాం. ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజము. మొదటి త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 ఇచ్చిండు, రెండవ త్రిభుజం యొక్క చుట్టుకొలత 20 ఇచ్చిండు. దీంట్లో భుజం కొలత 12 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఈ భుజం కొలత ఎంత అన్నాడు. మనకు ఎరుకున్నంత వరకు P1/P2 ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ABC DEF కనుక అంటే BC/EF కావాలి. 30/20 ఈజ్ ఈక్వల్ టు 12/EF. 0 0 కట్. 3/2 ఈజ్ ఈక్వల్ టు 12/EF. EF into 3/2 is equal to 12. EF is equal to 12 into 2/3. 3 1s are 3 4s are. EF is equal to 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కాదు. ఈ విధంగా క్వశ్చన్స్ మనకు వీటిపైన వస్తుంటాయి.